శ్రీ గురుభ్యో నమ. హరిహం. ఈరోజు ఈ వీడియోలో మీ శత్రువు ఎవరైనా సరే 11 రోజుల్లో మీ కాళ్ళు పట్టుకొని మిమ్మల్ని క్షమాపణ అడిగి ఒక పవర్ఫుల్ గల ఒక శత్రు నాశన మంత్ర ప్రయోగం, మొత్తం మంత్రం కాదు ప్రయోగం కూడా ఉండేది అనమాట. అది చాలా సింపుల్గా ఉండిద్ది, మీరు సొంతగా చేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి ఒక శత్రువు మీదే కాదు, ఒక వశీకరణ ప్రక్రియలో కూడా దీన్ని ఉపయోగించవచ్చు అనమాట. అటువంటి పవర్ఫుల్గా ప్రయోగం అన్నమాట. అయితే ఈ యొక్క ప్రయోగం అనేది స్త్రీలు పురుషులు ఎవరైనా చేసుకోవచ్చు, దీనికి ఎటువంటి ఆటంకాలు అనేవి ఉండవు అన్నమాట. అయితే ఎట్లా చేయాలి అనే దాని గురించి మీకు క్లారిటీ తెలియజేసే ముందు ఎవరైనా కొత్త వాళ్ళు వీడియో చూస్తూ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అయితే ఇక్కడ వచ్చేసి ప్రతి ఒక్క మంత్ర తంత్రానికి కొన్ని నియమ నిబంధనలు అనేవి ఉంటాయి. వాటిని తెలుసుకున్న తర్వాతే మనం సాధనలు అనేవి చేయవలసి ఉంటుందన్నమాట. అయితే నేను చాలామందికి ఏం చెబుతుంటానంటే, మీరు మంత్రతంత్రాలు చేసేటప్పుడు మీ శరీరానికి సురక్ష మంత్రం అనేది ధరించుకోండి. తంత్రాలు అనేవి మీరు చేసే ముందు ఏం చేయాలంటే, నేను ఏం చెబుతున్నాను అనేది ఒకటి రెండు సార్లు మీరు ఆలోచన చేసుకోవాలన్నమాట. ఎందుకంటే వాటికి కొన్ని నియమ నిబంధనలు అనేవి ఉంటాయి అన్నమాట. వాటిని తెలుసుకోకుండా మీరు సొంత ప్రయత్నాలు చేస్తారంటే, నాకు ఈ మధ్య ఇద్దరు ముగ్గురు ఏం చేస్తారంటే, గురువుగారు మీరు చెప్పిన శత్రు నాశన ప్రయోగ మంత్రాన్ని తయారు చేసేవాడిని, కాకపోతే వాటిలో మేము చేసే విధానం తెలియక ఎట్లా మాకు అది రివర్స్లో కొట్టిందండి, ఇప్పుడు అలా రోజు మంచాన్ని పడిపోయామని అన్నారన్నమాట. అటువంటి తెలుసుకోకుండా మీరు సొంత ప్రయత్నం చేశారంటే ఇట్లా ఉండేది అన్నమాట. అయితే ఈరోజు చెప్పేది ఏంటంటే, ఎటువంటి కఠినమైన శత్రువైనా సరే, లేకపోతే ఎవడైతే మీ కాళ్ళు పట్టుకోవాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళు కానీ, లేకపోతే శ్రీకృష్ణులు ఎవరైనా సరే మీకు దాసోహం 3 రోజులు దీని రిజల్ట్ కనపడింది అన్నమాట. ఈ యొక్క ప్రయోగం వచ్చేసి చాలా సింపుల్గా ఉండిద్ది అన్నమాట. అయితే ఇక్కడ మీరు ఏం చేయాలి అంటే, ప్రయోగం వచ్చేసి శనివారం రోజున, అమావాస్య రోజున, గ్రహణం రోజున, ఈ 3 రోజులు తప్ప వీటి రోజులు చేయడానికి లేదన్నమాట. అంటే ఆ ఒక్కరోజు చేయాలంటే ఆ ఒక్కరోజుగా స్టార్ట్ చేసేది ఆ ఒక్కరోజు అన్నమాట. అయితే ఇక్కడ మనం ఏం చేయాలంటే, మీరు హకీక్ మాల్ అనేది ఒక మాల్ ఉండేది అన్నమాట. అది వచ్చేసి మామూలుగా మీకు ఆన్లైన్లో దొరికింది, చూసుకోవచ్చు. ఆ మాల్ ఒకటి తెచ్చుకోవాలి. తెచ్చుకున్న తర్వాత మీరు ఏంటంటే, నల్ల కోళ్ళు ఉంటాయి కదా, నాటు కోళ్ళు ఉంటాయి కదా నల్లవి, వాటిని మీరు సంపాదించుకోవాలి. అంటే సంపాదించుకోవడం అంటే మీరు తెచ్చుకోవాలి. తెచ్చుకున్న తర్వాత వాటిని నెత్తురు తీయాలి. నెత్తురు తీసిన తర్వాత ఆ నెత్తురులో ఈ యొక్క హకీక్ మాల్ అనేది వేయాలి. వేసి దాన్ని బాగా వేసిన తర్వాత దాంట్లో ఉంచేసి దాన్ని తీసి బయట పెట్టేసి ఎండబెట్టాలి. ఎండబెట్టిన తర్వాత అప్పుడు అదే రోజున మీరు వేప నూనె అనేది తెచ్చుకోవాలన్నమాట. వేప నూనె తెచ్చుకొని మీ శత్రువు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క శత్రువు ఏ దిక్కునైతే ఉన్నాడో ఆ దిక్కుకు మీరు మీ పూజా మందిరంలో అయినా సరే, లేకపోతే విడిగా ఎక్కడైనా సరే, మీరు బయట కానీ ఎక్కడైనా చేసుకోవచ్చు అన్నమాట. అయితే నైటే చేయాలన్నమాట. నైట్ వచ్చేసి సాయంత్రం 9 గంటల నుండి 10 గంటల లోపు చేయాలన్నమాట. అదే రూమ్లో కూర్చొని అతని ఫోటో మీ ముందు పెట్టుకొని ఆ వేప నూనెతో ఒక మట్టి మీద నూనె పోసి ఒత్తివేసి దీపారాధన చేసి మీ ముందు పెట్టుకొని ఈ హకీక్ మాలను చూసారు, ఆ కోడి నెత్తుర్లో మీరు ముంచి లేపి ఆరబెట్టిన మాల, దాన్ని తీసుకోవాలి. దాన్ని తీసుకొని నేను మంత్రం అనేది ఒకటి ఇస్తాను ఈ వీడియో మీద. ఆ యొక్క మంత్రంలో ఆ యొక్క శత్రువు పేరు పెట్టేసి మీరు 108 సార్లు మంత్రం చదవాలి. ఈ విధంగా మీరు కంటిన్యూ 11 రోజులు చేయాలి. 3 రోజుల్లోనే మీ శత్రువు ఎవరైతే ఉన్నాడో వాడికి ఎక్కడికక్కడికి పట్టుకుపోయేదను కుషించిపోయి అతనికి తెలియకుండానే లోన ఒక విశ్వజ్వరం ఏ విధంగా అయితే ఒక మనిషిని మంచాన్ని అంకితం చేసిందో ఆ విధంగా వాడు మంచానికి పడిపోతాడు అన్నమాట. మంచానికి పడిపోతాడు. ఆ విధంగా మీరు చదివే కొద్దికి వాడికి తెలియకుండానే వాళ్ళలో ఉన్న శక్తి అనేది క్షీణించిపోయిద్ది అన్నమాట. అంటే క్షీణించిపోయి అతనికి రోజుకి చేతబడి ప్రయోగం చేసిన విధంగా మంచానికి అయిపోతాడు. ఆ విధంగా ఉండే పవర్ఫుల్ మంత్ర ప్రయోగం అన్నమాట. వాడే తెలుసుకొని వచ్చి మీ కాళ్ళు పట్టుకుంటాడు అనమాట. అటువంటి ఫార్మ్ అనమాట. దీన్ని వశీకరణ ప్రక్రియలో కూడా ఉపయోగించు. కాకపోతే అక్కడ మంత్రంలో వశీకరణ ప్రక్రియలు వేరే బీజాక్షర మంత్రాలు ఉంటాయి అన్నమాట. ఆ విధంగా చేయవచ్చు అన్నమాట. చాలా పవర్ఫుల్ మంత్రం మీకు వీడియో మీద ఇస్తాను. మీరు అక్కడ నుండి మంత్రం మీరు చూసి మీరు చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఏం చేసినా సరే నేను ఒకటి చెప్పాను, ముందు దాని నియమ నిబంధనలు తెలుసుకోవాలన్నమాట. తెలుసుకున్న తర్వాత ఈ యొక్క ప్రయోగం చేయాలి. లేక చేయకుండా చేశారంటే చాలా కష్టాలు పడతారు. అయితే ఎవరైనా సరే మీరు మన ఛానల్లో వశీకరణ ప్రయోగాలు వీడియో చాలా పెడుతున్నా కాబట్టి మీరు సొంతగా చేసుకునే పని అయితే మీరు సొంతగా చేసుకోండి. మేము చేసుకోలేకపోతున్నాం గారు, మాకు భయంగా ఉంది అనుకుంటే నా నెంబర్ అనేది వాట్సాప్లో ఇస్తాను. మీరు నాకు కాంటాక్ట్ అయితే దాన్ని ఏ విధంగా చేయాలి అంటే దాని గురించి మీకు నేను తెలియజేస్తాను. లేదనుకుంటే నేను మామూలుగా అయితే ఇట్లా భార్యాభర్తల మధ్య గొడవలు కానీ ఇటువంటి ఏదైనా సరే అవి పోయి మళ్ళీ భార్యాభర్తలు సంతోషంగా ఉండటం కానీ, వశీకరణ తాయెత్తులు కానీ, అది ఏదైనా చేతబడి ప్రయోగాలు అటువంటి వాటి ఏదైనా ఇంట్లో బాగోకపోవడం అటువంటి వాటి అన్నిటికీ బ్లాక్ మ్యాజిక్ నివారణ తాయెత్తులు అన్ని రకాల మన ధన రాబడి కోసం, అదేవిధంగా జాబ్ కోసం, బిజినెస్ సక్సెస్ అవ్వడం కోసం అన్ని రకాలకు సంబంధించిన మీకు ఏదైనా సరే నా దగ్గర మీకు అందుబాటులో ఉంటాయండి. అందుకు నెంబర్ ఇస్తాను. మీరు చక్కగా వాటిని ముందు మీరు సొంతగా చేసుకోండి. చేసుకోలేకపోతే అప్పుడు నన్ను కాంటాక్ట్ అవ్వండి. మీకు అన్ని విధాలుగా నేను సహకరిస్తామట.
ఏ ప్రయోగమైనా సరే ఏం చేసినా సరే మంచిని ఉద్దేశించి చేయండి. ఎందుకంటే చెడు అనేది మన కర్మను బట్టి మన వెంట మన నీడలాగా ఉండిద్దన్నమాట. కాబట్టి 1, 2 సార్లు ఆలోచించి చేయండి, మీకు అంతా మంచిగా జరిగిద్ది. అయితే ఇది వచ్చేసి పక్కాగా ఆ శత్రు ఫోటో ఉండాలి, దీపం పెట్టాలి, 11 రోజులు దీపం ఉండాలి, 11 రోజులు శత్రు ఫోటో పెట్టేసి మీరు ఆ శత్రు ఫోటో చూస్తే ఒక మంత్రం చదవాలి. అతను ఏ దిక్కు ఉంటాడో ఆ దిక్కు కూర్చొని చదవాలన్నమాట. మీకు ఎటువంటి సురక్ష మంత్రం అవసరం లేదు. ఒకవేళ కావాలనుకుంటే మన ఛానల్ సురక్ష మంత్రాలు కూడా ఉన్నాయన్నమాట శరీరానికి, అవి తీసుకుని చదువుకోవచ్చు అనమాట. 11 రోజులు మీ శత్రు సరే మంచంలో ఏ రోగం వచ్చి పడిపోయింది కూడా తెలియకుండా అయిపోతారనమాట. అయితే ఎవరు చేసేది మంచిని ఉద్దేశించి చెడుని ఉద్దేశించి ఎవరు కూడా చేయవద్దు. అయితే కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.